రంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కృతజ్ఞత సభ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత 30 తారీఖు జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లని గెలుచుకున్నామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదని అధైర్యపడకూడదని రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తలు గ్రామాల్లో అందరినీ కలుపుకొని ఒక సైనికులాగా పనిచేయాలని అన్నారు. గత 10 సంవత్సరాలు ప్రజలకు ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అభివృద్ధిలో కాంప్రమైజ్ అయ్యేది లేదని 39 మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం మెడలు వంచైన గతంలో కంటే ఎక్కువ పని చేపిస్తామని తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. మా ఎమ్మెల్యేని గెలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు పెట్టారు. ఎంతమంది వ్యక్తులు చేయలేదు, చాలా మంది చెప్పలేదు, తిరగాలి. మీ ఎత్తుడికి సాధిస్తాంలే కానీ మీరు మనసుకు తెలిసి ఎంతమంది మేము ఎంతమంది కలిసినామో గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. ఎన్నికలంటే ఎన్నికలకు లెక్క ఉంటుంది. నిన్నటి ఎన్నికలు అయిపోయినాయి, దాని లెక్క అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. భూమి కాండాక కొందరు కష్టపడ్డారు, ఇంకో రకం కొందరు కష్టపడ్డారు, మొత్తమే కష్టపడ్డారు. రిజల్ట్ వచ్చింది. ఇబ్బందులు జరుగుతాయి, లోకల్ బాడీలో మీకు ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి దయచేసి వాళ్ళందరూ పిలుచుకొని ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టాడు. గ్రామ మీటింగ్లు పెట్టుకోండి, కార్యకర్తల మీటింగ్, ఊరవతలైన తోటలను బాయికాలను పెట్టుకొని భోజనం పెట్టుకోండి, మండల మీటింగ్లు పెట్టండి. దయచేసి వాళ్ళు విస్మరించి దూరం పోనీయకండి. కాబట్టి కొన్ని తెలిసి తెలవక తప్పులు జరుగుతాయి, కానీ అది కడుపులో పెట్టుకొని స్థానిక సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ పెద్దలు కానీ, మన సీనియర్ కార్యకర్తలు కానీ, కార్యకర్తలను కడుపులో పెట్టుకునే బాధ్యత మన పైన ఉండదు. కాబట్టి వాళ్ళని ఎక్కడ దూరం పెట్టకండి. అందరినీ పిలుచుకొని మాట్లాడి గ్రామాల పరంగా మీటింగ్లు పెట్టుకోండి, మండల మీటింగ్లు పెట్టుకోండి. నేను అందరం ఇక్కడ ఒక్కొక్కరు మీటింగ్ అటెండ్ అయిద్దామని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. కాబట్టి మున్సిపల్ మీటింగ్లు, గ్రేటర్ మీటింగ్లు పెడతాం. ఈ మీటింగ్లని కాన్ఫరెన్స్ లెవెల్ మీటింగు 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి సమస్యలను సేకరిస్తాం. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేమందరం అండదండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాం సోదరులారా. కాబట్టి మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 2 అంశాల దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే ఎలక్షన్లో కులపరంగమైన వాళ్ళు కానీ, ఇంకో పరంగమైన వాళ్ళు కానీ, ఆశపడి పరంగా కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళందరితో కలుపుకొని మీరు అందరూ కలుపుకొని పోవాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ, ఇప్పుడు పెద్దలు సత్తన్న గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాను. ప్రభుత్వం లేదని అధైర్యపడద్దు, మీరు ఒక సైనికులు లెక్క పనిచేయాలని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఎలక్షన్ మన జరిగినటువంటి డిసెంబర్ 30వ తారీఖు నాడు ఓటింగ్ అయిన ఎలక్షన్లో రాష్ట్రం అంతా ఒక గాలి అనేది విసిరింది. ఆ గాలిలో గిట 39 సీట్లు గెలుచుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. లేనిపోని గ్యారంటీ చెప్పి పబ్లిక్ను మోసం చేసి మభ్యపెట్టి, ఆ విధంగా మభ్యపెట్టినా వాళ్ళు గెలిచింది 65 సీట్లు, బీజేపీలు గెలిచింది 8 సీట్లు, ఎంఐఎంఎల్ గెలిచింది 7 సీట్లు, మనం గెలిచింది 39 సీట్లు. అన్నీ కలిపితే 56 దాకా అవుతుంది. ఎందుకు చెప్తున్నారంటే, మనము 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు పైన చేసి 10 రూపాయలు సంపాదించినామా మనం? చెప్పండి. కాబట్టి ప్రభుత్వం లేదని అధైర్యపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని, గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ, పట్టణాలు కానీ, గ్రేటర్ కానీ అభివృద్ధిలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ 10 సంవత్సరాల కాలం చేసిన ఎక్కువ అభివృద్ధి ఎక్కడికక్కడ ఉతికి ఆరేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. మీరెవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఇంతకుముందు అనిల్ గారు చెప్పినట్టు మనం సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపబడ్డాం. తప్పకుండా 39 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన ఎమ్మెల్యేలందరూ కలిసి ప్రభుత్వాన్ని మెడలొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ఎక్కడ కాంప్రమైజ్ కామని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. దయచేసి మీరందరూ ఒకటే మాట, గత జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంత కమ్యూనిటీ పరంగా పోయిన వాళ్ళు, కొంత ఆశపడిపోయిన వాళ్ళు అందరూ మీరు పిలుచుకోండి.